మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే నాగుల చవితి. ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న సర్పదోషాలు, నాగదోషాలు, కష్టాలు పోతాయి. చక్కటి సంతానం కలుగుతుంది. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. నాగేంద్ర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. జీవితంలో ఇక మీకు తిరగనేదే ఉండదు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది గనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. ప్రకృతినే పరమాత్మగా భావించి పూజించే సంస్కృతి మనది. అందుకే చెట్టును, పుట్టను, జీవులను పూజిస్తూ ఉంటాం. నాగుల చవితి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తే ఎలాంటి నాగదోషాలు ఉన్నా సమసిపోతాయని పురాణ వచనం. కర్కోటకస్య నాగస్య దయమంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ శ్లోకాన్ని పూజా సమయంలో చెప్తూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా నాగేంద్ర, మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడనుకో, పడగ త్రొక్కితే పగవాడనుకోకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉంటారు. పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకొని మూకలు మాకివ్వు తండ్రి అని నూకను చల్లి పుట్టమన్ను చెవులకు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా నాగుల పుట్టకు పూజను నిర్వహిస్తారు. నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే అని చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజున ఎవరైతే సర్పపూజను చేస్తారో వారికి సర్ప సంబంధ దోషాలు అంటే కుజదోషము, కాలసర్ప దోషము, కలత్ర దోషం లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయటం చాలా మంచిది. పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాగుల చవితి మహత్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నడానికని, గోతులు తవ్వడానికని, పారతో మన్ను పొడిచి ఎత్తకూడదని, మొక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమీ మంట పెట్టకూడదని, రొట్టె మొదలైనవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు. అందుచేత అతడు నాగల చవితి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు. దున్నటం ప్రారంభించాడు. ఆ పొలంలోని ఒక కలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. గౌడ బ్రాహ్మణుడు పొలం దున్నుతూ ఉండగా నాగలి కర్రకు తగిలి ఆ పాము యొక్క పిల్లలు చనిపోయాయి. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు. దాంతో ఆయన పొలం దున్నుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత బయటికి పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలు అన్నీ కూడా చనిపోయి ఉండటం చూసింది. దాంతో దానికి దుఃఖంతో కూడిన కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి ఊర్లోకి బయలుదేరింది. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని నాగలి కర్ర మీద రక్తం మరకలు ఉండటం చూసింది. దాంతో ఆ పాముకు ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చితాభిప్రాయం కలిగింది. దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుణ్ణి, అతని కుటుంబం వారిని అందరినీ కరిచి చంపివేసింది. ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉండేది. ఆ బ్రాహ్మణుడి కుటుంబం అంతా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము బ్రాహ్మణుడి కూతురు ఉంటున్న ఊరికి బయలుదేరింది.
అలా ఆ ఊరు వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురి ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వాటిని యథాశక్తిని శాస్త్రోక్తంగా పూజిస్తోంది. అప్పుడు ఆకలి వేసి అక్కడ పూజలో ఉంచిన నైవేద్యాన్ని ఆరగించటంతోటే ఆ నాగినికి తృప్తి సంతోషము కలిగాయి. వెంటనే ఆ పాము కోపం తగ్గుతుంది. అప్పుడు ఆ పాము ఆమె దగ్గరికి వెళ్ళి అంతవరకు జరిగిన కథ అంతా కూడా కూతురికి చెప్తుంది. దీంతో బ్రాహ్మణుడి కూతురు తన తండ్రి తెలియక తప్పు చేశాడని క్షమించమని వేడుకుంటుంది. తన కుటుంబ సభ్యుల్ని బ్రతికించుకునే సాధనం చెప్పమని పామును పరిపరి విధాన ప్రార్థిస్తుంది. అంతటా పాము ప్రసన్నం చెంది ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కళేబరాల మీద చల్లమంది. అలా చేసేవారు బ్రతుకుతారని చెప్పింది. ఈలోగా మణిపురంలోని వారు ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేవకపోవటం చూసి ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టి లోపల ప్రవేశించారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చల్లి వారిని బ్రతికించింది. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చుట్టాలకు చెప్పి ఆ ఊరి ప్రజలకు చెప్పి కార్తీక చవితి నాడు నాగుల చవితి వ్రతం చేయమని ఉపదేశిస్తుంది. ఇది నాగుల చవితి విశిష్టతను తెలియజేసే కథ. ఒకసారి బ్రహ్మ మనస్సు నుండి ఓ అందమైన కన్య ఉద్భవిస్తుంది. ఆమెకు మానస అనే నామకరణం చేస్తారు. మానస జన్మించినప్పటి నుండి ఆధ్యాత్మిక చింతనతో రోజులు గడుపుతూ ఉంటుంది. మానస విద్యాభ్యాసం శివుని వద్ద సాగుతుంది. అతి చిన్న వయసులోనే మానస కఠోర తపస్సాచరించి విష్ణుమూర్తిని మెప్పించి అతని దర్శన భాగ్యం పొందుతుంది. మానస జరత్కారుడనే ఒక ఋషిని వివాహమాడి హస్తికుడు అనే ఒక పుత్రునకు జన్మనిస్తుంది. జన్మేజయ మహారాజు నిర్వహించిన సర్పయాగంలో ఏక ద్విక నానా మస్తకులైన పాములు హోమంలో దగ్ధమైపోతాయి. కానీ జన్మేజయుని తండ్రి పరీక్షిత్ మహారాజు మరణానికి కారకుడైన తక్షకుడు మాత్రం హోమాగ్నికి ఆహుతి కాకపోవటం చూసి జన్మేజయుడు దివ్యశక్తితో చూడగా తక్షకుడు ఇంద్రుని శరణులో ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకొని ఉండటం చూసి తక్షకుడు ఇంద్ర సింహాసనంతో కూడా హోమాగ్నికి ఆహుతి కావాలని మంత్రాలు చదువుతూ ఉండగా తక్షకుడు ఇంద్రునితో సహా యోగాగ్ని వైపు వేగంగా ప్రయాణించటం చూసిన దేవతలు కలవరపడి విష్ణుమూర్తిని సర్పయాగాన్ని ఆపు చేయవలసినదిగా ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి యాగాన్ని ఆపే శక్తి తనకు లేదని, ఒక్క మానసకు మాత్రమే ఆ శక్తి ఉన్నదని చెప్పి మానస కొరకై ప్రార్థించమని చెప్తాడు. మానస తన పుత్రుడైన అస్తికుని సర్పయాగం ఆపవలసినదిగా ఆజ్ఞాపిస్తుంది. అస్తికుడు సర్పయాగాన్ని నిలిపివేస్తాడా? తక్షకుడు మొదలైన నాగులు హోమాగ్నిలో భస్మం కాకుండా రక్షింపబడతాయి. ఇదంతా కూడా కార్తీక శుద్ధ చవితి నాడు జరిగింది. అప్పుడు నాగులన్నీ కూడా ప్రాణదాత అయిన మానసతో ఈ కథ చెప్పుకుని నాగుల చవితి నాడు పూజలు ఎవరైతే నిర్వహిస్తారో వారు ఎప్పుడూ కూడా పాము కాటుకు బలికారని, నిర్వంశస్థులు కారని వరం ఇచ్చి నాగలోకానికి మరలపోతారు. అప్పటి నుండి నాగుల చవితి పండుగను మానవులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారని చెప్పారు. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి, విద్యా వినయం కల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ దయ సానుభూతులు గల సద్గుణ సంపన్నురాలు. కానీ ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. ఎప్పుడూ చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులయందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతూ ఉండేది. అందువల్ల ఆమె మనసుతో ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడటం, కాటు వేయటం తగ్గలేదు. ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ కూడా తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుంది అని అడిగింది. ఇవి తొలగే మార్గమేమిటని కూడా వినయపూర్వకంగా ఆ సాధువుని వేడుకున్నది. అందుకు ఆ సాధువు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించినది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించటం లేదంటే దానికి కల కారణం నీ వ్యాధి భయాందోళనలు తొలగాలన్న లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి
శ్రద్ధని చూపించినందువల్ల నీకు ఈ దుస్థితి కలిగి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయటం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయటం నువ్వు చేసిన మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక ఈ విషయం పట్ల విశ్వాసముంచి నాగుల చవితి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి. భయంతో కాకుండా భక్తితో చేసినట్లయితే నీ కలతలన్నీ కూడా తొలగిపోతాయి. చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో శక్తి శ్రద్ధలతో నాగుల చవితి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల శ్రీమంతురాలు తన భయాందోళనలు తొలగి సంతోషంగా జీవించింది. అవంతి నగర రాజ్యాన్ని నాగభూషణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. నాగభూషణుని భార్య హేమవతి. వారికి సంతానం లేకపోవటం ఇద్దరినీ కూడా కలిచివేసింది. తమ తరువాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరూ కూడా దిగులు పడ్డారు. ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యం ఇతరుల పాలు అయితే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటని బాధపడింది. రాజును మరో పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది. రాణి మాట కాదనలేక మాలిని అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు మహారాజు. కానీ వారికి కూడా సంతానం లేదు. అయితే కొత్త సమస్య వచ్చి పడింది. రోజంతా మాలినితోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్య పాలనను పట్టించుకోవటం లేదు. పైగా మద్యపానానికి బానిస అయినాడు. రాజ్యంలో అహింస, దోపిడీ, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఇది హేమవతిని కలిచివేసింది. ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవటం లేదు. ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంది హేమవతి. దారిలో అడవిలాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసిబాలుడు కనిపిస్తాడు. కొన్ని రోజుల వయసు మాత్రమే ఉండే ఆ బాలుణ్ణి అలా అనాథగా ఎవరు ఎందుకు వదిలేశారా అని హేమవతి ఆలోచిస్తుంది. ఆ బాలుణ్ణి దేవుడు ఇచ్చిన వరంలాగా భావించి తీసుకున్నది. అలా బాలుణ్ణి తీసుకుని వస్తూ ఉండగా హేమావతిని నాగుపాము వెంబడించింది. బాలుని పట్టుకుని హేమవతి వేగంగా పరిగెత్తుతుంది. కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది. పాము హేమవతి సమీపంలోనికి రాగానే హేమవతి ఆగి వెనుదిరిగి నాగుపాముకు మొక్కింది. దయచేసి తమను వదిలిపెట్టమని, బాలునికి సంవత్సరం వయసు రాగానే తానే వస్తానని, అప్పుడు కాటు వెయ్యమని ప్రార్థించింది. అప్పుడు నాగుపాము వెనుదిరిగి వెళ్ళిపోయింది. రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకు చెప్పి ఆ బాలుడిని పెంచి పెద్ద చేసి రాజుని చేద్దామని అంది. దానికి ఎంతో సంతోషించాడు రాజు. ఒకరోజు మహారాజు బాలుని ఆడిస్తూ ఉండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు కలుపుకొని బాలునికి తాగించబోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకొని తాగబోయాడు. మాలిని కంగారుగా ఆ పాలు బాలుని కోసం మహారాజా అని అంది. అప్పుడే అక్కడికి వచ్చిన హేమవతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాగేసుకుంది. పాల గ్లాసు జారిపడింది. అక్కడికి పరుగు పరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి నురగలు గక్కి చనిపోయింది. ఛీ పాపాత్మురాల, ఈ పసిబాలుడు నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావు. అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అంది హేమవతి. నాగభూషణుడు మాలినిని ఒక చెంపదెబ్బ వేశాడు. మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చెరసాలలో వేయిస్తానని హెచ్చరించాడు. ఇంత పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్ష ఎక్కడే ఉంటే తమకు రక్షణ కరువని భావించింది హేమవతి. మహారాజుకు చెప్పకుండా బాలుని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది. రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప పేరున్న మహామునిని ఆశ్రయించింది. నీకేమీ భయం లేదు తల్లి, ఇక్కడే ఉండి ఈ బాలుని పెంచి పెద్ద చేస్తూ అన్ని విద్యలు నేర్పించవచ్చు. నిన్ను కూతురిగా ఈ బాలుణ్ణి నా మనవడిగా భావిస్తాను అన్నాడు మహాముని. బాలునికి విజయుడు అని పేరు పెట్టారు. మహాభారతంలో అర్జునుడిలా ఎక్కడా కూడా అతనికి అపజయం కలగవద్దని ఆ పేరు పెట్టారు. ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది. ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంది. సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు వచ్చింది. ఒకరోజు హేమవతి అడవిలో అలా వెళ్తూ ఉండగా నాగరాజు కనిపించాడు. తన జాడ ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హేమవతి. ఆ నాగుపామును ఇలా ప్రార్థించింది. నా ప్రాణం పోతే నా బాలుడు దిక్కులేని వాడు అవుతాడు. బాలునికి 10 ఏళ్ళు
నిండగానే నేనే వస్తాను, అప్పుడు నా ప్రాణం తీయవచ్చు అని తన వృత్తాంతమంతా కూడా వివరించింది. ఆ బాలుని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత నాకు ఉన్నది. నాగుపాము అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుమారునికి తగిన వయసు రాగానే విద్యా అభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపింది. క్రమంగా వ్యాయామం, యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది. అయితే విజయునికి 10 ఏళ్ళు దాటినా నాగుపాము మళ్ళీ కనిపించలేదు. నాగుపాము మరణించి అయినా ఉండాలి, లేదా తాను చెప్పింది విని కాటువేయటం పూర్తిగా విరమించి అయినా సరే ఉండాలని హేమవతి భావించింది. విజయునికి నైతిక విలువలను, రాజధర్మాన్ని నూరిపోసింది. సామాన్య ప్రజల మధ్య విజయుడు తిరిగేటట్లు చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేలాగా చేసింది. యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు చేయవలసిన అన్ని అంశాలు విజయునికి తెలిసాయి. శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు సౌశీల్య అనే ఒక కూతురు ఉంది. ఒకరోజు చెలికత్తెలతో కలిసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తుంది. ఇంతలో పొరుగుదేశం నుంచి మారువేషంలో వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడి చేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన విజయుడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడినాడు. రాజకుమారుని రక్షించాడు. సౌశీల్య విజయునికి కృతజ్ఞతలు చెప్పింది. ఇద్దరు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులైనారు. పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది. అవంతి నగరం బలహీనం కావటంతో ఏనాటి నుంచో కాచుకొని ఉన్న శత్రురాజు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నాగభూషణి చెరసాలల్లో బంధించాడు. ఈ విషయం తెలిసిన తిరుమల శర్మ తన అల్లునికి విషయం చెప్పాడు. శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరంపై దండయాత్ర చేశాడు. అవంతిని స్వాధీనం చేసుకున్న శత్రురాజును చిత్తుగా ఓడించి అవంతిని స్వాధీనం చేసుకున్నాడు. అవంతి నగరానికి విజయుడు రాజు అయినాడు. తండ్రిని చెరసాల నుండి విడిపించాడు. మాలిని శత్రురాజుకు సహకరించిందని తెలిసి ఆమెను చెరసాలలో బంధించాడు. హేమవతి నాగభూషణ్ చేరి జరిగింది చెప్పింది. నాగభూషణుడు సంతోషించాడు. మహారాణికి క్షమాపణ చెప్పాడు. నూతన రాజైన విజయుని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు. విజయుడు ధర్మవంతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు హేమవతి యథావిధిగా పార్వతీదేవికి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది. మార్గ మధ్యలో నాగుపాము ఎదురైంది. ఆశ్చర్యం, 25 ఏళ్ళైనా సరే నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా అయితే ఉన్నదో అలాగే ఉంది. తాను ఇచ్చిన మాట ప్రకారం తనను కాటువేయమని కోరింది. నాగుపాము వెంటనే కాటు వేసింది. ఆశ్చర్యం, అక్కడ నాగుపాము మాయమై అందమైన యువకుడు ప్రత్యక్షమైనాడు. తనకు శాపవశాత్తు ఈ రూపం కలిగిందని ఆ వృత్తాంతం చెప్పాడు. ఆ యువకుని పేరు విక్రముడు. ఒకరోజు విక్రముడు అడవిలో వెళ్తూ ఉండగా ఎవరో వేటకై విసిరిన బాణం విక్రముడికి రాసుకుంటూ పోయింది. అదృష్టవశాత్తు విక్రమునికి స్వల్పంగా గాయమైంది. అటుగా వెళ్తూ సమీపంలో ఉన్న ఒక మునిని చూసి, మునివర్య, ఎవరో వేటకై వేసిన బాణం నాకు తగిలింది. ఇటువైపు ఎవరైనా వెళ్ళారా, మీరు చూశారా అని అడిగాడు. తాను చూడలేదని ముని చెప్పాడు. మరోసారి అదే అడవిలో వేటకై వచ్చిన విక్రముడు దూరంగా పెరుగెత్తుతూ ఉన్న జింకకు గురి చూసి బాణం వేశాడు. జింక పారిపోయింది. బాణం మునీశ్వరుని పక్కనే పడింది. మూర్ఖుడా, నీకు ఇంతకు ముందు ఎవరో వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి నాపై పగ తీర్చుకోవాలని చూశావా? నువ్వు నాగుపాము వైపో అని శపించాడు. విక్రముడు మునీశ్వరుని కాళ్ళ వేళ్ళ పడి జరిగింది చెప్పి బ్రతిమాలాడు. అప్పుడు మునీశ్వరుడు ఇలా అన్నాడు, నువ్వు మూగ జీవాలను వేటాడటం పెద్ద తప్పు. పొరపాటున శపించాను కాబట్టి శాప విమోచనం చెప్తా. నువ్వు పాపాత్ములను కాటువేస్తే వారి ప్రాణాలు పోతాయి. ఎవరైనా గొప్ప పుణ్యాత్మురాలను కాటువేస్తే ఆ పుణ్యాత్మురాల స్పర్శ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది. ఆ పుణ్యాత్ములకు నీ విషం అమృతంలాగా పనిచేసి ఆరోగ్యాలను పెంచుతుంది అని చెప్పాడు. ఇది విని హేమవతి సంతోషించింది. విక్రమ, నా వెంటరా, మా రాజ్యంలో నీకు గొప్ప పదవిని ఇస్తా అన్నది. విక్రముడు రాణి వెంట వెళ్ళాడు. విక్రముని చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. మహారాణి, ఇతడు ఎవరో కాదు, 30 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన మా తమ్ముడు. బాధలో ఈ విషయం నీకు చెప్పలేదు. నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. నాకు సంతానం ఉన్నా సరే నా తర్వాత ఇతనినే రాజును చేద్దామని అనుకున్నాను. మళ్ళీ నా తమ్ముణ్ణి చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. మహారాణి కూడా ఆశ్చర్యపోయింది. విక్రముడు తన శాప వృత్తాంతం అన్నకు చెప్పి మహారాణితో ఇలా అన్నాడు, వదిన గారు, మీ గొప్పతనం కల్లారా చూస్తూ ఉన్నాను కాబట్టే మిమ్మల్నే
ఏనాటికైనా కాటు వేయాలని చూస్తూ ఉన్నా. అటు నాకు శాప విమోచనం కలుగుతుంది, ఇటు నా విషం అమృతంలాగా మీకు ఆయురారోగ్యాలను పెంచుతుంది. మీ గొప్పతనానికి ఏమిచ్చినా తక్కువే. మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావటమే న్యాయం. నేను విజయునికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతాను అని అన్నాడు. అందరూ కూడా సంతోషించారు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న సర్పదోషాలు, నాగదోషాలు, కష్టాలు పోతాయి. చక్కటి సంతానం కలుగుతుంది. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. నాగేంద్ర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. జీవితంలో ఇక మీకు తిరగనేదే ఉండదు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.